జన్మమిచ్చి ఎలా సుఖము పొందేవు వాళ్లకు దుఃఖమిచ్చి. మరి తల్లిదండ్రి మనకు 9 ఏళ్ళు గర్భం మందు మోసిళ్ళు, 4 ఏళ్ళు మన సేవలు చేసిండ్రు, గుద్దలు కడిగిళ్ళు, వంటలు సాగు చేసిండ్రు, ఎత్తగొంటిళ్ళు. మరి తల్లిదండ్రి జన్మం ఇచ్చి మన జగన్ను చూపిస్తుగా వాళ్ళు అప్పుడే పిక్కేస్తు మనకి ఏం చేస్తుంటారు? అప్పుడే వాళ్ళు పిక్కేసిన వాడికి ఏం చేస్తుంది? మరి ఒక ఆమె కన్నది అనుకో, కన్నది ఒక చాలా భారించింది అనుకో, అది బతుకుతుందా? మరి అని ఓన్ బతికిచ్చిళ్ళు తల్లిదండ్రి. నిజమైన దేవుళ్ళే తల్లిదండ్రి. ఇక మనం నిజమూల నిట్టబెట్టాము, అటు కానిపోవడాన్ని పట్టుకొని తల్లాడుతున్నాం. నిజమే తల్లిదండ్రి కన్నది, అది తని పారేసింది అనుకో, నువ్వు బతుకుతుంటివా? మరి ఓటు బతికించి నిన్ను తల్లి. నిజమైన తల్లి నిన్ను సేవ చేసి పెద్ద చేసింది కాబట్టి నువ్వు జగంని చూస్తున్నావు. కానీ తల్లిదండ్రి ఉపహారం వలన చూస్తున్నారా? ఇక వీళ్ళకి కావాలా దేవుడు. తల్లిదండ్రితో అవసరం లేదు, దేవునితో అవసరం ఉన్నది. అందుకు గొడ్డలి వేసి కాలుని, గొడ్డలి వేసి కాలుని, గొడ్డలి వేసి కాలుని తెంపుకున్నాడు, దేవా దేవా అనుకుంటా ఏడుస్తున్నాడు. అంటే ఊళ్ళ చేత ఆలే గొడ్డలి కాలు మీద వేసుకున్నాడు, ఏడుస్తున్నాడు, దేవా దేవా అనుకుంటా ఏడుస్తున్నాడు. కారణం వాళ్ళు నువ్వే. అందుకు మరి ఈ రోజులు మరి తల్లిదండ్రికి సేవలు ఎందుకు చేస్తలేదు? దానికి కారణం ఏమున్నది? తల్లిదండ్రి సేవలు ఎందుకు చేస్తలేదు? దానికి కారణం ఏమున్నది? ఉన్నాయా జవాబుల దగ్గర? ఉన్నాయా? తల్లిదండ్రి సేవలు ఎందుకు చేస్తలేదు? అది చిన్న నుంచి పెద్దగా చేసిందని నీ సేవలు చేసిండు. మరి ముసల్తాన నాకు ఆసరైన మాటకి చేసింది కదా, నీకు పెంచి పెద్దగా చేసింది కదా. మరి వాళ్ళు భయమాన్ని ఎందుకైంది? మరి తల్లిదండ్రి సేవ ఎందుకు చేస్తలేదు? దానికి కారణం ఏమి? దాని కారణము మన చేత మనమే గొడ్డలతో కాళ్ళు తెంపుకున్నాము, మనది మనమే ఏడుతున్నాం. ఎందుకు? ఆ పిల్లలకి మనం నేర్పినాం. ఏం నేర్పినాం? అరే అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. ఆ పిల్లలకి మనం నేర్పినాము, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. నిన్ను పుట్టించినోడు ఆ దేవుడు, నన్ను పుట్టినోడు ఆ దేవుడే, అన్నిటికీ ఆ దేవుడే, సుఖము దుఃఖం అన్నిటితోడు ఆ దేవుడే అన్న మాటకు మన పిల్లలకు నేర్పిన ఆ ఫోటోలకు మొక్కు, ఆ మూర్తులకు మొక్కు వాళ్ళు నేర్పిండు. మరి తల్లిదండ్రులే నేర్పిండు. మరి నీకా ఎందుకు చూస్తారా? మనమే నేర్పినాం కదా వాళ్ళకు. అరే దేవుడా అందరికీ సుఖం ఇచ్చేటోడు, దుఃఖాలు ఇచ్చేటోడు, ఆ దేవుడే మన మోక్షం ఇచ్చేటోడు అని పిల్లలకు మనం నేర్పిన ఫోటోలకు మొక్కు, మూర్తులకు మొక్కు. అదే తల్లిదండ్రులకు మొక్కని ఓడి నేర్పాలి.
అదే తల్లిదండ్రికి మొక్క నేర్పిన వాటికే ఇప్పటిదాకా జగము ఏమో మంచిగా అయిపోతుంది. మరి తప్పోలది మనది. మనం తల్లిదండ్రి మన పిల్లలకు అదే నేర్పినాం. మన పెద్దలు మన తండ్రులకు నేర్పినాం, మన తండ్రులు మనకి నేర్పినాం, మనము మన కొడుకులకు నేర్పినాం. ఏమి అరే దేవుడు అందరికున్నా నువ్వేం మీరన్నారు దేవుడు అన్న మాటకు అందరు చూపని దాటే పోతున్నాయి. ఇక కిందని ఎందుకు చూస్తాడు? నిజమైన దేవుడే తల్లిదండ్రిని మించిన దేవుడే. ఇప్పుడు చూడు, నీకు జన్మం ఇచ్చి తల్లిదండ్రి, నువ్వు ఓళ్ళ ఇంట్లో ఉన్నావు. మరి నువ్వు ఓళ్ళ ఇంట్లో ఉన్నావు, ఓళ్ళు ఏంటన్నాడు? తల్లిదండ్రి ఇంట్లో ఉన్నాడు. నీకు అంత వాళ్ళు చేసి పెడుతున్నాడు తల్లిదండ్రి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? తెలుస్తున్నాయా? ఓళ్ళకి తెలుస్తలేదు. దేవా అనుకుంటా లోకం అంతా కొట్టుకపోతున్నాయి. ఆ దేవుడు అది ఓళ్ళకి దగ్గర ఇప్పటిదాకా. అందుకు మన తప్పు, మన కాలు మీద మనం గొడ్డలు వేసుకొని మనది మనం వేస్తున్నాము. తల్లిదండ్రి ఇష్టం మనం తింటున్నాం. ఆ దేవుడు ఇచ్చిందా? చేళ్ళు భూములు తల్లిదండ్రి ఓడి ఇచ్చిన భూములు మనం దున్నుతున్నాం. ఆ దేవుడు ఇచ్చిందా? తెలుస్తున్నా ఇంకా లోకులకు. ఇంకా నువ్వు ఇప్పుడు టీచర్ అయినావు, ఆ దేవుడు చేసిందా నిన్ను? అదే తల్లిదండ్రి నేర్పింది కాబట్టి టీచర్ అయినావు. తల్లిదండ్రి ఎద్దుగుడ్డ పొడిచిన వాడికి ఉంటుంది అత్త. మరి దేవుడు చేసిన టీచర్ అదే తెలుస్తుంది. అన్నిటికీ దేవుడు అనుకో. దేవ అనుకుంటా లోకం అంతా ఆగమైపోయింది. అందుకు తల్లిదండ్రి మనకు సేవలు చేసిండు, స్కూల్కి ఫీజు ఇచ్చిండు, చదువులు గురువులు నేర్పిండు. వీడి దేవుళ్ళు మరి లగ్గం చేసిండు. కట్టు దేవుడు ఇచ్చిండా? తల్లిదండ్రి ఇచ్చిందా? లగ్గం చేసినావు, దేవుడు ఇచ్చిందా? కట్టు తల్లిదండ్రి ఇచ్చిందా? అదే తెలుస్తలేదు బై లోకులకు. అందుకు తండ్రిని మించిన దైవం ఎక్కడాలి. అందుకు తల్లి జన్మముడిచ్చెను, తల్లి జన్మముడిచ్చెను. తండ్రి జ్ఞానమిచ్చు, తండ్రి జ్ఞానమిచ్చు, తల్లి జన్మముడిచ్చెను, తల్లి జన్మముడిచ్చెను.
తల్లి జన్మము విచ్చెను తండ్రి ధ్యానమిచ్చు వాళ్ళను మర్చిన పుత్రుడు నరకంలో తత్తు. తల్లిదండ్రిని మర్చిపోయిన పుత్రులు కొడుకులు అలాగ నరకమే ఉన్నది. కానీ ఎన్ని పూజలు చేయి, తీర్థయాత్రలు తిరుగు, ఏమన్నా చేయి. గురు పుత్రుడే కానీ గురు బోధ అయినోడే కానీ తల్లిదండ్రిని మర్చిందంటే ఆ గురువు బోధ కూడా ఏం పని చేయదు, ఆయనకి నరకమే ఉండదు. అందుకు తల్లిదండ్రి మొదటి దైవాలు. మరి మన ఇంట్లో ఒక తల్లికి కడుపు నొప్పి లేచింది చెత్తగా రాత్రి. ఒక తల్లికి చెత్తగా రాత్రి కడుపు నొప్పి లేచింది. మరి ఇంట్లో 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. శారద ఉన్నది, గుర్దా ఉన్నది, రాముడు ఉన్నాడు, సీత ఉన్నది, లక్ష్మణుడు ఉన్నాడు, గణపతి ఉన్నది, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. 33 కోట్ల దేవుళ్ళు ఉన్నాడు. మరి ముందు ఏ దేవుడు ఉంటాడు? తల్లికి కడుపు నొప్పి వచ్చినప్పుడు ముందు ఏ దేవుడు ఉరుకుతాడు? తల్లి మీద ఏమన్నా సంకటం వచ్చినప్పుడు మరి 33 కోట్ల దేవుళ్ళు అయితే మన కమల 2 ఉన్నాయి. కమరాలలో ముందు ఏ దేవుడు ఉరుకుతాడు? ముందు మొగడు దేవుడు ఉరుకుతాడు. ముందు అత్త దేవత ఉరుకుతాడు. ముందు మామ దేవుడు ఉరుకుతాడు. వాళ్ళు చూసుకుంటాం చేసేటోళ్ళు కానీ ఏం చేసేటోళ్ళు కానీ ఇంకా కూడా మనకు ఇంకా మన కళ్ళు తెరుతాయి. ఇంకా కూడా సంకటము మన ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఉరుకుతారు ఇంటోళ్ళే. మరి ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇట్లా అంటే లోకులకు ఇంకా బాగా ఇంకా కూడా అజ్ఞానం పోకలేదు లోకులది. ఆనా తండ్రి ఈడ్లాగా మొక్కుతున్నా వచ్చినా కానీ ఇంకా కూడా లోకల్ని ఇంకా కళ్ళు ఎత్తలేవు. మరి ఆ దేవుడు పూజలు చేస్తున్నావు, పాఠాలు చేస్తున్నావు, అన్ని ఆ దేవుడు ఏం చేస్తాడు నీకు చెప్పు? ఏమన్నా చేస్తాడా? ఏమన్నా ఇస్తాడా? అది ఏమి ఇచ్చేటోడు కాదు. ఆయనకే నేనంట దేవుడి బిచ్చగాడు, నీకేమి ఇస్తాడు? అరే దేవుడు బిచ్చగాడు కాదు. ఆయనకి మందిరం మనం కట్టియాలి. మన ఇల్లు మనం కట్టుకుంటున్నాం. ఆ దేవుని ఇల్లు ఆయన కట్టుకోవాలి కదా. మరి ఆయనకి కట్టుకున్నంత తాకతున్నదా? అందులో ఏం డబ్బులే లేవు కదా. మనం చందలు తీసి మనం కట్టిస్తున్నాం ఆయనకి ఇల్లు. మరి మనం నిలబెడుతున్నాం ఆ దేవుణ్ణి, మనమే నిలబెడుతున్నాం. మనమే దేవా నాకు సుఖమియు, మనమే దేవా నాకు బరకతియు. నేనంటా నిలబెట్టినోడు పెద్దగనా, నిలబడ్డది పెద్దగనా? మూర్తిని నిలబెట్టేటోడు పెద్దగనా, నిలబడ్డది పెద్దగనా? నిలబెట్టినోడు వాడు. మరి మనమే నిలబెట్టినాము, మనమే ముక్కు రాసుకుంటా తట్టున్నాం. తెలుస్తున్నదా మరి ఇంకా కూడా? మరి ఎప్పుడు అజ్ఞానం పోలా? మరి అరే గురు జ్ఞానం అంటే వచ్చింది కాదు. మీరు అనుకున్నంత తోపలేదు. గురు జ్ఞానం అంటే అనుకున్నంత తోపలేదు భయ్. అందుకు సత్యంగా చేస్తే మనకు సత్యమేమి అసత్యమేమి ఇవన్నీ మనకు గుర్తులైతాయి.